ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి ఎర్ర జ్యోత్స్న గారు, వారి కుటుంబ సభ్యులు, శ్రీ నూకల దుర్గా సుబ్రహ్మణ్యం గారు, శ్రీమతి శాంతిమాత గారు, వారి కుటుంబ సభ్యులు, శ్రీ పూర్ణచందర్ గారు, శ్రీమతి తారాబాయి గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ నూకల దుర్గా సుబ్రహ్మణ్యం గారి, అలాగే శ్రీమతి ఎర్ర జ్యోత్స్న గారిచే, శ్రీ పూర్ణచందర్ గారిచే, దాతల బృందం సభ్యులచే ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ, మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, మీకు ఎన్నటికీ తరగని ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ఇవ్వాలని భగవంతుని వేడుతూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీమతి ఎర్ర జ్యోత్స్న గారికి, చిరంజీవి కార్తిక్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, శ్రీ నూకల దుర్గా సుబ్రహ్మణ్యం గారికి, శాంతిమాత గారికి, శ్రీ నూకల శ్రీవిద్య గారికి, షణ్ముఖ శ్రీరామ్ గారికి, శ్రీమతి నూకల రాజేశ్వరి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, శ్రీ పూర్ణచందర్ గారికి, శ్రీమతి తారాబాయి గారికి, మాస్టర్ ఆయన్ గారికి, మాస్టర్ ఇవాన్ గారికి, చిరంజీవి ఎర్రం కొంత గారికి, అలాగే శ్రీ అభినయ్ గారికి, రేఖా గారికి, శ్రీ సుధా గారికి దీర్ఘాయుష్మాన్ భవ. దేవుడి దీవెనలతో పాటు 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీమతి శాంతిమాత గారికి, శ్రీమతి తారాబాయి గారికి, శ్రీమతి రేఖా గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైత్తనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి వెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ, మా ఆర్గనైజేషన్ కోసం 360 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన వెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీమతి ఎర్ర జ్యోత్స్న గారు, శ్రీ నూకల దుర్గా సుబ్రహ్మణ్యం గారు, శ్రీమతి శాంతిమాత గారు, శ్రీ పూర్ణచంద్ర గారు, శ్రీమతి తారాబాయి గారు, మీ కుటుంబ సభ్యులు, మీరు మీ కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు సేమియా పాయసము, అలాగే ఫ్రూట్స్, అరటి పండ్లు, రైసు, వంకాయ మసాలా, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.